నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన ఏకాక్షి నారికేళానికి ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ మంగళవారం. మంగళగౌరి ఆవు నెయ్యిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మంగళగౌరీదేవి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, అదేవిధంగా ఆవు నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు మంగళగౌరీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మంగళగౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు మంగళగౌరీదేవి దగ్గర పిండి దీపాలు వెలిగించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కొబ్బరికాయకి సహజంగా 3 కళ్ళు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకి ఒకే ఒక కన్ను ఉంటుంది. దాన్ని ఏకాక్షి నారికేళం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏకాక్షి నారికేళం శివస్వరూపం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. ఏకాక్షి నారికేళానికి శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు ఎలా చేయాలంటే, ముందుగా మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఏకాక్షి నారికేళాన్ని ఉంచాలి. ఈ ఏకాక్షి నారికేళాన్ని ముందుగా పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకించాలి. ఆ తర్వాత చక్కగా పొడి వస్త్రంతో శుభ్రం చేసుకొని ఏకాక్షి నారికేళానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత గులాబీ రేకులు తీసుకొని గులాబీ రేకులతో ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తూ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షి నారికేళాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు గులాబీ రేకులతో పాటు పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా ఉపయోగిస్తూ ఏకాక్షి నారికేళానికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పూజ చేసిన ఏకాక్షి నారికేళాన్ని ఆ ఎర్రటి పట్టు వస్త్రంతో పాటుగా బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ ఎర్రటి పట్టు వస్త్రంలో మూటగట్టి ఉంచిన ఏకాక్షి నారికేళాన్ని బీరువాలో ఉంచి ఆ తర్వాత వచ్చే ప్రతి శుక్రవారము కూడా మీ పూజా మందిరంలో ఉంచి ఆ ఏకాక్షి నారికేళానికి పూజ చేస్తూ ఆ పూజ పూర్తయిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఏకాక్షి నారికేళం గృహంలో ఉన్నట్లయితే నరఘోష, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. దిష్టి తీవ్రతను తగ్గింపజేసే శక్తి కూడా ఏకాక్షి నారికేళానికి ఉంది. ఇలా ఏకాక్షి నారికేళానికి ఆరాధన చేయండి, మంగళగౌరీదేవిని పూజించండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా దక్షిణావృత శంఖానికి ఏ విధంగా పూజ చేస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఎనిమిది దిక్కుల నుండి అమ్మవారికి 8 ఏనుగులు దిగ్గజాలు వచ్చి ఆ తొండములతో ఒక్కొక్కటి కలశాన్ని తీసుకుని అమ్మవారిపై అభిషేకం చేస్తూ ఉన్నాయి. అమ్మవారు తడిసిపోతున్నారు, అభిషేకంతో ఆర్ద్రముగా తడిసిపోతున్నారు. అది ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం కరీషిణీం. కరీషిణీం అంటే ఏనుగు తొండము యొక్క చివరి భాగం అని ఒక అర్థం ఉన్నది, ఆవు పేడని మరొక అర్థం ఉన్నది. 2 చెల్లుతాయి. ఏనుగు తొండము యొక్క చివరి భాగంలో లక్ష్మీ కళ ఉంటుందట. అందుకే ఆశీర్వచనాలు ఇప్పిస్తుంటారు గుడి దగ్గర ఏనుగు తొండముతో. అది ఆట కాదు, వినోదం కాదు. మన దేవాలయాల్లో జరిగే ప్రతి తతంగం వెనక ఒక అద్భుతమైన దేవతా రహస్యాలు ఉంటాయి. ఏనుగు తొండం ఎత్తి మనం దీవించినప్పుడు ఆ చివరి భాగం తగిలితే సహస్రారానికి లక్ష్మీ అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకు ఆశీర్వచనం అండి తీసుకోండి. ఆ తొండపు చివరి భాగంతో కలశాన్ని తీసుకున్న 8 గజాలు పోస్తూ ఉన్నాయి. ఇవి ఖాళీ అయితే మరొక కలశం. అలా చాలాసేపు జరుగుతుంది. ఇలా ఏనుగుల చేత అభిషేకింపబడుతున్న లక్ష్మీదేవిని ఎవరు నిద్రలేస్తూ ప్రక్క మీద ఉంటేనే ప్రార్థించి దిగుతారో ఆ రోజు వాళ్ళకి ఐశ్వర్యప్రదం అంటున్నారు మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు. దిగ్గస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇలాంటి తల్లిని తలంచుకుంటే మన ఇంట అఖండ ఐశ్వర్యాలు ఉంటాయి. ఎప్పుడు లక్ష్మి ఈ రూపంతో మన ఇంట్లో ఉండాలని అనుకోవాలట.
యాసా పద్మాసనస్థా విమలకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అటువంటి తల్లి అభిషేకం చేయబడుతున్న మూర్తిని ధ్యానించాలి. ఎందుకంటే తడిసిపోతున్న రూపం అండి ఇది. ఇక్కడ తడి అంటేనే ఆర్ద్రత. ఆ ఆర్ద్రతే అమ్మవారి యొక్క కరుణ, అదే అమృత గుణం. అమ్మవారు ఆ విధంగా క్షీరములతోనూ అమృత జలములతోనూ దివ్య గంగాజలములతోనూ ఆవిడ తడుస్తూ ఉండగా అభిషేకం పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి పూజ భాగంగా అర్పణం చేస్తున్నారు. ఒక్కొక్కటి అర్పణం చేస్తున్నారు. ఇవి కూడా మన అమ్మవారికి అర్చన చేస్తూ అర్పిస్తున్న దివ్య వస్తువులుగా భావన చేద్దాం. మనం చెయ్యాలనుకుంటున్న అర్చన దేవతలు ఎలా చేశారో భావించి ఇక్కడ అందరం మానసికంగా అర్చన చేద్దాం. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళి నికరంబు మధువాన మూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే. పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టి సారి పెట్టడం అన్నట్లుగా ముందు సముద్రుడు వచ్చి అమ్మవారికి పట్టుపుట్టము దోయి, ఆ చీరకు 4 కొసల్లో పసుపు పెట్టాలి. పసుపు పెట్టకుండా ఇవ్వకూడదు. పైగా ఒంటి వస్త్రం ఇవ్వకూడదు. అందుకే మన వాళ్ళు చీరతో పాటు రవికల గుడ్డు కూడా పెడుతూ ఉంటారు. అది వస్త్రద్వయమే ఇవ్వాలి. పూజలో దేవతకైనా ఇంటికి వచ్చిన ముత్తైదువుకైనా. అందుకే పట్టుపుట్టము దోయి అన్నారు పోతన గారు. ఎంత దగ్గర చెప్పారు. పోతన గారి పద్యసుధ మనం చదువుతున్నాం. ముదితకు తెచ్చి సముద్రుడిచ్చి మత్తాళి నికరంబు మధువాన మూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే. వైజయంతిమాల అనే మాలని వరుణదేవుడు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాడు. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చి, విశ్వకర్మ అమ్మవారికి ఆపాదమస్తకము ఉండవలసిన ఆభరణములను తీసుకొచ్చాట. విశ్వకర్మ అంటేనే దేవశిల్పి. ఆయన గారు నిర్మాణం చేసి తీసుకొచ్చారు. భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణిపద్మమునిచ్చే పద్మభవుడు. ఒక నక్షత్రమాలిక వంటి హారాన్ని తీసుకొచ్చి అమ్మ సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఇచ్చినది. ఇక బ్రహ్మదేవుడు ఒక పద్మాన్ని ఇచ్చేట అమ్మవారికి. ఎందుకంటే పద్మం చేతిలో పట్టుకునే తల్లికి పద్మమే కానుగ్గా ఇచ్చాడు. శృతులు భద్రమైన నుతులు చేసి కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే. సర్పదేవతలు వచ్చి అమ్మవారికి సువర్ణ కుండలాలు ఇచ్చారు. వేదములు రూపము ధరించి వచ్చి అమ్మవారికి స్తోత్రములు చేస్తున్నాయి. వేదనాదములన్న అమ్మవారి స్తోత్రములే. ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికెన దిప. ఏలిక సాని ఎంత అందమైన మాట వేసానంటే మహారాణి. సర్వలోకాలకు నువ్వే మహారాణివమ్మా అంటూ దిగ్దేవతలు ప్రతిధ్వనులతో అమ్మవారిని స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఆ తల్లి ఆ పూజలన్నీ పొంది ఒక్కసారి చుట్టూ చూస్తోందిరండి. ఆ చూపు మీద పడితే చాలని చూస్తున్నట్ట అందరూ కూడా. ఆ తల్లి ఉంటే చాలు, ఆ తల్లి చూపు మన మీద ఉంటే చాలు. ఇది తెలుసుకోవాలి. అమ్మ ఉండాలి, అమ్మ చూపు మనపై ఉండాలి. ఇదే ప్రతివాడు కోరుకోవలసింది. అలాంటి తల్లి ఇప్పుడు ఎవరిని చూస్తుందా అని అందరూ చూస్తున్నారు, కానీ ఎవరిని ఆవిడ చూడట్లేదు. నెలతకు ఎప్పుడు నివసించు నే ఇంట ఆ ఇల్లు పరమగు అమృత పదము. అమ్మవారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు అమృత స్థానము అనగా ఆనంద స్థానం. నెలత చూపువారు నెచ్చోటి కచ్చోటు జిష్టు ధనద ధర్మ జీవితంబు. అమ్మవారి చూపు ఎటు ప్రసరిస్తే అటు అక్కడ ఇంద్రుడు కుబేరుడు యముడు మొదలైన బ్రతుకులుంటాయి అన్నాడు అమ్మవారి చూపుల్లో. కొమ్మ పిన్న నగవు, ఎంత అందమైన మాట అన్నాడండి. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ పోతన గారు. అమ్మవారి పిన్న నగవు అంటే చిన్ని నవ్వు, మందహాసం. నవ్వు చిన్నదే కానీ శక్తి చాలా ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు, సర్వ దుఃఖాల్ని పోగొడుతుంది. అంతేకాదు సృష్టి కారణంబు. అద్భుతమైన మాట అన్నాడు. అమ్మ చూపే సృష్టికి మూలము. ఈ మాట ఒక మంత్ర రహస్యం. ఈ శక్తిని స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తోంది. భగవంతుడు ఒక్క చూపు చూస్తే ప్రపంచం వచ్చిందిరండి. చూపు చేసినట్టు కళ్ళు తెరిచాడు. స్పందన శక్తి, స్పందన శక్తే చూపు. ఆ చూపే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాలయ. ఈ భువనావళిని అంతటిని ఉన్మేష నిమిషోత్పన్న. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ. అంటే అమ్మవారు కళ్ళు తెరిచిందంటే అర్థం ఏంటి? సృష్టి. తెరిచి చూస్తోందంటే స్థితి, మూస్తే లయమే. అందుకే అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తున్నంతకాలమే స్థితి, మూస్తే లయం. అందుకే ఆమె తెరిచి చూడాలని మనం అందరం కోరుకోవాలి. అందుకే అమ్మవారి చూపు సృష్టి కారణము అనే మాటలో ఇంత అంతరార్థం ఉందండి ఇక్కడ. విశ్వానికి కారణమైన ఈక్షత్యాత్మిక శక్తి.
అదే శ్రీచక్ర విలసనం, అదే అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారు అంటేనే చూపుల తల్లి. ఇంకా ఇంకా లోతు తర్వాత తెలుస్తుంది, ప్రస్తుతానికి మాట తెలుసుకుంటే చాలు. ఆ చూపులకు 2 లక్షణములు ఉన్నాయి. గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. దుఃఖాన్ని నశింపజేసి సృష్టిని కలిగించే చూపులు ఆ తల్లివి. చిన్న నగముతోనే ఆ పని చేస్తున్నది అన్నాడు. చిన్న నవ్వు, ఎందుకంటే చూపు నవ్వు 2 అనుబంధం. అయ్యా, నవ్వుకు చేసిన వర్ణను చూపుకి అన్వయించామనుకోవద్దు. నవ్వు పెదాలతోనే కాదు, కళ్ళతోనే నవ్వాలి. నిష్కపటమైన నవ్వు కళ్ళతో పెదాలతో కలిసి వస్తుందండి. అందుకే నెలతో చూపువారు నెచ్చోటి కచ్చోటు జిష్టు ధనద ధర్మ జీవితంబు కొమ్మ పిన్న నగవు అని వెంటనే పెట్టాడు మహానుభావుడు. అటువంటి అమ్మవారి యొక్క చూపు. ఆవిడొచ్చి ఒక్కసారి చూస్తోందట మొత్తం లోకాలని. చూస్తున్నప్పుడు ఆవిడికి లోకమంతా కూడా బొమ్మరిల్లా కనబడిందిట. తల్లి ఆడుకునే బొమ్మరిల్లు. ప్రపంచ అమ్మవారికి ఎలా కనబడుతోంది చూడండి. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు, పోలించి ఒకనాటు భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఒక్కొక్కప్పుడు ఈ భువనాలన్నీ బొమ్మరిల్లులా కనబడుతున్నాయి ఆవిడికి. అంతేకాదు, లక్క పిడతలు ఒక పిడత మీద ఒక పిడత పెట్టి ఆడుకునే వాళ్ళు అలాగా. అలాగే బ్రహ్మాండ భాండములన్నీ ఆవిడకి దొంతులుగా పెట్టుకున్న లక్క పిడతల్లా కనబడుతున్నాయట. అంటే ప్రపంచం అమ్మవారు ఒక ఆటలా ఆడుతున్నారని చెప్పుకోవడం. బాలా లీలా వినోదిని. స్వస్తి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ మంగళవారం. మంగళగౌరీదేవిని పూజ చేయడంతో పాటుగా లలితా సహస్రనామావళి అనేటువంటిది అందరూ కూడాను కలిసి ఆ యొక్క లలితాదేవిని గనక పూజ చేసినట్లయితే, కుంకుమతో అర్చించినట్లయితే లలితా పరమేశ్వరి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు వాళ్ళందరికీ కూడాను సర్వ సౌభాగ్యాల్ని కూడాను ప్రసరింపచేస్తాయి. అంతేకాకుండా చింతామణి ద్వారంలో విరాజితమైనటువంటి రాజరాజేశ్వరీ దేవి యొక్క వర్ణనాతత్వాన్ని గనక ఈ రోజున ఎవరైతే పఠిస్తారో, అంటే ఆ యొక్క మణిద్వీప వర్ణన అనేటువంటి శ్లోకాలను చక్కగా గనక స్త్రీలందరూ కూడా కూర్చొని పఠించడం జరుగుతుందో, వారి ఇంట అద్వితీయమైన ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. విద్యతో కూడినటువంటి సంపద సర్వవిధ సంపదలకు మూలమవుతుంది. కాబట్టి విద్యతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవితో కూడి మనకు ప్రసాదించడానికి రాజరాజేశ్వరీ దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని శ్రావణ మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను పాటించుకోవచ్చు. ఎవరైతే ప్రతి ఇంట్లో కూడాను శ్రావణ మంగళవారం నాడు ముత్తైదువులతో కలిసి ఈ యొక్క మణిద్వీప వర్ణన అనేటువంటి శ్లోకాల్ని పఠించి పులిహోర, దద్దోజనం, పూర్ణాలు మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు పంచడం జరుగుతుందో, వారికి నూతన గృహయోగాన్ని కూడాను ఆ యొక్క రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. గృహయోగ తత్వాన్ని ప్రతి వాళ్ళు కూడాను సాధించుకోవాలి అంటే ఈ శ్రావణ మంగళవారం నాడు ఆచరించేటువంటి మణిద్వీప వర్ణనకు సంబంధించినటువంటి శ్లోక పఠనం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకంగా పనిచేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. దీన్ని పాటించి ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై తరిద్దామా మరి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:34. తిథి ఏకాదశి ఉదయం 6:06 వరకు, నక్షత్రం ఆర్ద్ర ఉదయం 10:43 వరకు, వర్జం రాత్రి 12:09 నుంచి 1:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, మరల రాత్రి 11:09 నుంచి 11:55 వరకు. అమృత గడియలు లేవు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:15. నేటి విశేషం సర్వేషాం అజైకాదశి. స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఇదే ఏకాదశి. మంగళగౌరీ వ్రతాన్ని చేసుకునేటువంటి రోజు కూడా ఇదే. అలాగే కన్యాయనం అనేటువంటిది అంటే సాయన కన్యారాశి ప్రవేశం కూడా ఉంది. ఆ సందర్భంగా ఉదయం 8:46 నుంచి మధ్యాహ్నం 3:10 వరకు కన్యాయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉంది. ఆ సందర్భంగా పితృదేవతారాధనామైనటువంటి కార్యక్రమాలు ఆచరించాలి, దానాధికం చేయాలి. అలాగే ఈరోజు రాత్రి 12:50 నుంచి సూర్యోదయం వరకు త్రిపుష్కర యోగం అవుతుంది. నిద్రా సమయం కాబట్టి సామాన్యంగా ఇబ్బంది ఏం లేదు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్సంతానం, అలాగనే ఇరువురికి సౌభాగ్యం అనేటువంటిది కలుగుతుంది. ఆ కారణంగా మనం దాన్ని ఆచరించుకోవడం ద్వారా శివపార్వతుల యొక్క అనుగ్రహంతో ఉత్తమ సంతానాన్ని పొందడం ద్వారా సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. హనుమ ఉపాసనని ఆవిడ ప్రశ్నించింది, ఆయన నిరూపించుకున్నారు. అందుకని సౌందర్యం, అందుకు సుందరకాండ. వెంటనే ఆయన అన్నారు, అమ్మా నాకు సంతోషమే రాముడి గురించి మాట్లాడడం అంటే. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ అవి కొత్తగా నేర్చుకున్న గుణాలు కావమ్మా, రాముడికి పుట్టుకతో వచ్చాయి. రాముడి గురించి చెప్పయ్యా అంటే చాలా ఎంత సంతోషం, అవకాశం దొరికింది అంతే చాలు. రామ కమలపత్రాక్ష, కమలపత్రములు ఎలా ఉంటాయో రాముడి కళ్ళు అలా ఉంటాయమ్మా. అసలు ఆ కళ్ళు చూసి మోహించాయి కదమ్మా సర్వ ప్రపంచం. సమస్త భూతములు రాముడి కళ్ళ వంక చూస్తే వశపడిపోతారు, అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి, క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి. అంతటి అందగాడమ్మా అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి. నీలాగి సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి.
ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు. అందుకని యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు, ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదాలే కాదమ్మా, వేదాంగేషు చ నిష్ఠిత, వేదము యొక్క అంగములన్నీ చదువుకున్నవాడు. అందుకే సభలో కాలు మీద కాలు వీరాసనం వేసుకుని అందరికీ పాఠం చెప్తాడు, వేదాంత పాఠం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. వేదాంత పాఠం చెప్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. అమ్మ రాముడంటే వీరొక సూర్యుడమ్మ. ఆయన భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు ఎడుతున్నట్టు ఉంటుంది. తేజసాదిత్య సంకాశ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తేజస్సు? ధర్మానుష్ఠానం చేత వచ్చిన తేజస్సు అమ్మ అది. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పమ్మ అయింది. ఆయనే కట్టు తప్పితే ఈ లోకాలు నిలబడవు. అందుకు కదమ్మా ఇంకా నిలబడ్డాడు రావణాసురుడు. కాబట్టి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబృద్ధ్య. బుద్ధిలో బృహస్పతి లాంటి వాడమ్మా. యశసా వాసవో సమః, కీర్తిలో ఇంద్రుడి లాంటి వాడమ్మా ఆయన. అటువంటి మహానుభావుడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ఆయన లోకాలన్నీ రక్షిస్తాడు. ఆయనని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షిస్తాడు. వాళ్ళ కోసం నిలబడతాడు. వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఆయనకి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు. తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేరు. మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్ళు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండోవాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలిద్దరూ కూర్చుని ఉన్నారు అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయిచ శిష్ప్యాయిచ భేర్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ అంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళు అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎవరి కోసం రాలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరినీ రక్షించడమే క్షత్రియుల ధర్మం కదా. అదే నీ ధర్మం కూడా అయి ఉంది. అందుచేత నువ్వు ధర్మాన్ని ఆచరించి వినయంతో ఉండు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు. వృద్ధులతోనూ
సత్పురుషులతోనూ బుద్ధిమంతులతోనూ వేద విద్వాంసులతోనూ చర్చించి వారి అనుగ్రహాన్ని పొందు. దండనీతిని పాటించు. వ్యసనాలకు వశుడైనటువంటి రాజుకు అవమానం కలుగుతుంది. రాజు అనుగ్రహం ఆగ్రహం కలిగి లోకాన్ని పాలిస్తే లోకంలో మర్యాదలు నియమాలు స్థిరపడతాయి. అందువల్ల రాజు చారుల ద్వారా దేశంలోని కోటలోనూ జరిగే పరిస్థితులను తెలుసుకోవాలి. రాజు అయిన వాడు ఇష్టం వచ్చినట్టు వదలకూడదు, నాశనం అయిపోతుంది. అప్పుడప్పుడు అనుచారుల ద్వారా గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ రాజ్యాన్ని రక్షించుకోవాలా. తన యొక్క శత్రువుల మిత్రుల స్థితులు తెలుసుకోవాలి. సైనికుల వృద్ధి క్షయాల గురించి కూడా ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. రాజులందరికీ సామ భేద దాన దండోపాయాలు, గూఢచారులు, ఉత్తమ బుద్ధి, చక్కని మంత్రాంగము, పరాక్రమము, ఇంద్రియ నిగ్రహము, కోపము, క్షమ, సామర్థ్యం, కార్యాన్ని సాధించేవై ఉన్నాయి. ఇవన్నీ కూడాను వాటిని రాజులు అలవర్చుకోవాలి. ఈ నీతులను విడివిడిగా కానీ అన్నిటినీ ప్రయోగించి కానీ కార్యాలను సాధించాలి. సకల రాజనీతులు కూడా తెలిసిన వారు గుప్తచారులు మంచి ఆలోచనపైనే ఆధారపడి ఉంటారు. కనుక విప్రులతో కలిసి చక్కగా ఆలోచించాలి. అలా తీసుకున్న నిర్ణయమే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంత్రయేత్ సహ విద్వద్భిః శక్తైః కర్మాణి కారయేత్, శక్తైః కర్మాణి కారయేత్, స్నిగ్ధైశ్చ నీతి విన్యాసాన్ మూర్ఖాన్ సర్వత్ర వర్జయేత్. విద్వాంసులతోనే మంత్రాంగం చేయాలి, పనులు చేయించాలి. స్నేహితులతో నీతులను ఆచరించేటట్లుగా చూడాలి. ధర్మకార్యాలకు ధర్మాత్ములనే నియమించాలి. ధన విషయంలో అర్థశాస్త్రం తెలిసిన వారినే నియమించాలి. కార్య ప్రారంభంలో స్నేహితుల అభిప్రాయాన్ని, శత్రుపక్షాల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. వివేక బుద్ధితో శత్రువుల బలాబలాలను తెలుసుకుంటూ ఉండాలి. వారు చేసే పనులను గురించి తెలుసుకుంటూ ఉండాలి. శరణాగతులను రక్షించే విషయంలో స్వబుద్ధితో ఆలోచించాలి. మంచి పనులు చేసేవారి విషయంలో అనుగ్రహాన్ని చూపించాలి. మర్యాదలను మంటగలిపే వారి పట్ల దండనీతిని ఉపయోగించాలి. కోపము, క్షమ అదుపులో ఉంచుకున్న రాజు రాజ్యాన్ని పాలిస్తే మర్యాదలు రక్షించబడతాయి కదా. నేను నీకు ఈ కఠోరమైన రాజ్య ధర్మాన్ని ఉపదేశించాను. ఎంత అదృష్టవంతుడు! హనుమంతుడితోనే భీముడు ఉపదేశం తీసుకున్నాడు. దీని మర్మం తెలుసుకోవటం ఎంతో కష్టం. ధర్మాన్ని విభాగం చేసుకొని వినయశీలువై దీన్ని ఆచరించయ్యా. విప్రులు తపస్సు, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞాలను చేయటం ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఇది చేస్తూ ఉండాలి. క్షత్రియులు దండనీతిని ప్రయోగిస్తూ రాగద్వేషాలు లేకోకుండా, లోపం లేకుండా ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే కోపాన్ని విడిచిపెట్టాలి. అటువంటి వారు సత్పురుషుల లోకాన్ని పొందుతారు. అంటే ఫలాలు కూడా చెప్పుకొచ్చారు. ఇక వ్యాపారస్తులు దానం, ఆతిథ్యం మొదలైనటువంటి ధర్మాలతో ఉత్తమ గతిని పొందుతారు అని హనుమంతుడు భీముడికి ఉపదేశించాడు. అద్భుతమైనటువంటి ఈ ఉపదేశం హనుమంతుడు భీముడికి చేసినటువంటిది చాలా అద్భుతంగా ఉంది. 151వ అధ్యాయం. విశ్వరూపాన్ని ధరించిన హనుమంతుడు తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. 2 చేతులతోనూ భీముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ స్పర్శతో భీముడికి అలసటంతా తగ్గిపోయింది. భీముడికి ఇంతసేపు కష్టపడింది, అక్కడి నుంచి వచ్చింది, ఆ తోకను పట్టుకుంది, ఒక్కపారి గట్టిగా పట్టుకున్నాడు.
అన్న తమ్ముళ్ళు ఇద్దరు కౌగలించుకున్నారు. ఆ కౌగలించుకోవటంతోనే తమ్ముడికి మొత్తం ఒళ్ళంతా నొప్పిగా ఉండిందంతా పోయిందట. ఆహాహాహా అనిపించిందట. ఇంకా కాసేపు అట్లే పట్టుకోవాలనిపించిందట. అంత చక్కగా అనిపించింది. తర్వాత బలం కూడా పెరిగిపోయింది. ఏంటో ఈ సడన్గా ఇంత బలం పెరిగింది అనుకున్నాడు. దాన్ని భీముడు గమనించాడు. ఇక నాతో సమానమైన వాడు ఈ భూమి మీద లేడు అనుకున్నాడు. అంత బలం పెరిగింది. మొదటి కన్నా ఒక 100 ఎంతులో బలం పెరిగిపోయింది. హనుమంతుడు భీముణ్ణి చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలా అన్నాడు, ఓ భీమా, ఓ తమ్ముడా, ఇంటికి వెళ్ళు. మీరు మాట్లాడుకునే సందర్భంలో అప్పుడప్పుడు నన్ను కూడా తలుచుకోవయ్యా. నేను ఇక్కడ నివసిస్తున్నానని మాత్రం ఎవరికి చెప్పకు, నా అడ్రస్ మాత్రం చెప్పద్దు. ఇప్పుడు కుబేరుడి భవనం నుంచి ఎంతోమంది దేవతా స్త్రీలు ఇక్కడికి వస్తారు. వారు వచ్చే వేళైంది. ఇక నువ్వు బయలుదేరు. నిన్ను చూసి నాకెంతో సంతోషం కలిగింది. నీ మానవ శరీరాన్ని తాకడంతో నాకు భగవంతుడైనటువంటి శ్రీరాముడి శరీరాన్ని తాకినట్టుగా అనిపించిందయ్యా. పాపం. తదస్మద్దర్శనం వీర, తదస్మద్దర్శనం వీర, కౌంతేయ మోగమస్తుతే. నన్ను దర్శించటం వల్ల నీకు అమోఘమైనటువంటి ఫలం లభిస్తుంది. లభించింది కూడా. భ్రాతృత్వం త్వం పురస్కృత్య వరం వరయ భారత, యది తావన్మయా క్షుద్ర గత్వా వారణ సాహ్వయం, గత్వా వారణ సాహ్వయం ధార్తరాష్ట్ర నిహంతవ్య యావదే తత్ కరోమ్యహం. ఓ భీమా, నన్ను నీ పెద్దన్నగా భావించు. ఏదైనా వరం కోరుకో. నీవు కోరితే ఇప్పుడే నేను హస్తినాపురానికి వెళతాను. నీచుడైన ధృతరాష్ట్రుని కుమారుణ్ణి సంహరిస్తాను. మొదట వాడిని సంహరిస్తాను. రాళ్ళు విసిరి హస్తినాపురాన్ని నాశనం చేస్తాను. నేనేం యుద్ధానికి పోవాల్సిన పని లేదు. అక్కడ నిల్చొని రాళ్లే విసురుతాను. విసిరితే మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళ రాజ్యం అంతా నాశనం అయిపోతుంది. నీకు వశం చేసేస్తాను. ఆ దుర్యోధనుణ్ణి బంధించి తీసుకొని వచ్చి నీ ముందు నిలబెడతాను. నీ కోరిక ఏదైనా సరే చెప్పు, తప్పక తీరుస్తాను అన్నాడు. ఆ మాటలు విని భీమసేనుడు ఎంతో సంతోషించాడు. ఆంజనేయ స్వామితో ఇలా అన్నాడు, ఓ ప్రభు, నా పనంతా మీరు చేసినట్లుగానే భావిస్తాను. మీకు శుభమవుగాక. మీరే చేసినట్లుగా నేను భావిస్తాను. నాలో చేరుకున్నారు మీరు. మీరు ఎల్లప్పుడూ నా పట్ల దయతో ఉండండి. నన్ను అనుగ్రహిస్తూ ఉండండి. నేను అనుకున్నప్పుడంతా నాకు బలం పెరుగుతూ ఉన్నట్టుగా చేయండి. నా ఈ కోరికను తీర్చండి. మీ వంటి సంరక్షకుణ్ణి పొందిన పాండవులు ఇప్పుడు రక్షకుడు కలవారు అయ్యారు. మీ ప్రభావంతో మేము శత్రువులను జయిస్తాం, యుద్ధంలో గెలుస్తాం అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు, ఓ భీమా, నువ్వు నా తమ్ముడువు. నువ్వంటే నాకెంతో ప్రేమ. అందుకే నీకొక మాట ఇస్తున్నాను, విను. చముం విగాఖ్య శత్రూణాం శరశక్తి సమాకులాం యదా సింహ రవం వీర కరిష్యసి మహాబల తదాహం బృంహయిష్యామి స్వరవేణ రవం తవ విజయస్వ ధ్వజస్తశ్చ విజయస్వ ధ్వజస్తశ్చ నాదాన్ మోక్ష్యామి దారుణాన్ నాదాన్ మోక్ష్యామి దారుణాన్. యుద్ధంలో బాణాల చేత బాధించబడుతున్న శత్రువుల మధ్యలోకి ప్రవేశించి నువ్వు సింహనాదం చేసే సమయంలో నేను నీ నాదంతో కలిసి సింహనాదం చేస్తాను. నీకు ఇది వరం ఇచ్చేశాను. నువ్వు సింహనాదం చేస్తావు కదా, ఎప్పుడైనా చేయి. నువ్వు యుద్ధ సందర్భంలో నీతో కలిసి ఇద్దరు ఒకరే చేసినట్టుగా నేను చేసేస్తాను. దాని శక్తిని పెంచుతాను.
అట్లా ఎప్పుడు చేశానో నీకు శక్తి పెరుగుతుంది. అలాగే నేను అర్జునుడి ధ్వజం పైన ఉండి భయంకరమైన సింహనాదాలు చేస్తాను, ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుందనేది. అప్పుడు మీరు శత్రువులను సులభంగా వధిస్తారు, గెలుస్తారు అని చెప్పి హనుమంతుడు భీముడికి దారి చూపించి అక్కడి నుంచి వెంటనే అంతర్ధానం అయ్యాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 152వ అధ్యాయం. హనుమంతుడు భీముణ్ణి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. తర్వాత భీముడు హనుమంతుడు చూపిన దారిలో ముందుకు వెళ్ళాడు. ఇక పని ఉంది కదా, సౌగంధ్య పుష్పం తీసుకురావాలి కదా. గంధమాదన పర్వతంపై తిరిగాడు. దారిలో హనుమంతుడి రూపాన్ని తలుచుకున్నాడు. ఆయన విశాలమైన శరీరాన్ని, ఆయన కాంతిని గుర్తు చేసుకున్నాడు. శ్రీరాముడి గొప్పతనాన్ని తలుచుకొని స్మరించాడు. శ్రీరాముడి ప్రభావాన్ని స్తుతించాడు. సౌగంధికా వనం కోసం వెతికాడు. ఆ సమయంలో ఎన్నో సుందరమైన ఉద్యానవనాలు భీముడు చూశాడు. అక్కడ చక్కని చెట్లు, పర్వత జలాలతో నిండినటువంటి సరస్సులు, నదులను చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. చిత్రమైన దృశ్యాలంతా చూశాడు. అక్కడ సుందరమైనటువంటి నదులు, అక్కడ ఉండేటువంటి వృక్షాలు, శరీరమంతా బురదతో ఉన్న ఏనుగుల గుంపులను కూడా చూశాడు. వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘాలను కూడా చూశాడు. గడ్డి పరకలను తింటున్న లేళ్లను చూస్తూ ముందుకు నడిచాడు. అడవి దున్నలు, అడవి పందులు, పెద్ద పులులు అక్కడ సంచరిస్తున్నాయి. భీముడు భయం లేకుండా ఇంకా ముందుకు వెళ్ళాడు. అలా భీముడు మనస్సు, దృష్టి ప్రకృతి సౌందర్యం మీదే నిలిచింది. ద్రౌపది మాటలే భీముడికి ఆహారం అయ్యాయి. వాటితోనే భీముడు కడుపు నింపుకున్నాడు. ఎలాగైనా ద్రౌపది కోరిక తీర్చాలనుకున్నాడు. అంటే ఆవిడికి సంతోషపెట్టాలా. భీమా, నాకు సౌగంధిక పుష్పం తీసుకొచ్చి పెట్టవా? ఆ ఒక పుష్పం పడిని చూసి దాన్ని పరమాత్ముడికి అర్పించారు, కానీ నాకు ఇటువంటిదే కావాలా అని అన్నప్పుడు ఆ జ్ఞాపకం వచ్చిందే ఆహారంగా ఉంది భీమస్వామికి. వాయుదేవుడు అతి వేగంగా ప్రయాణం చేశాడు. ఇంతలో సాయంత్రం అయింది. ఆ వనంలో 4 వైపులా లేళ్లు తిరుగుతున్నాయి. అక్కడొక విశాలమైన నది ఉంది. అందులో బంగారు పద్మాలున్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంది. ఆ నదిని భీముడు చూశాడు. ఆ నది ఆ పర్వతానికి స్వచ్ఛమైన అందమైన పద్మాలతో హారం తయారు చేసి వేసినట్లుగా ఉంది. ఆ నది చుట్టూ ఇట్లా ఉంది, నక్రీసులాగా. ఆ నదిలోనే అందమైన సౌగంధికా వనం ఉంది. నదిలో వనం, సౌగంధికా పుష్పాలున్నాయి. వాటిని భీముడు చూశాడు. ప్రభాత కాలంలో సూర్యుడి కాంతి ప్రసరిస్తూ ప్రీతి కలిగించినట్టుగా ఆ వనం ప్రకాశిస్తూ సంతోషాన్ని కలిగించింది. ఆ వనాన్ని చూసి భీముడు, ఆహా, నా కోరిక తీరింది, నా శ్రమ ఫలించింది, ద్రౌపది కోరిక కూడా తీరింది అనుకున్నాడు. వనవాసంలో బాధపడుతున్న ద్రౌపదిని తలుచుకున్నాడు. ఆమెకు సంతోషం కలిగించాలని అనుకున్నాడు. ఎందుకు ఒక పుష్పం అడిగింది కదా అని చెప్పేసి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 153వ అధ్యాయం. భీముడు సౌగంధికా పుష్పాల కోసం గంధమాదన పర్వతం పైన వెతికినందుకు అతనికి ఫలం లభించింది. సౌగంధికా పుష్పాలు ఉన్న సరోవరం యొక్క జాడ అతనికి తెలిసింది. అది కైలాస పర్వతానికి దగ్గరలో ఉంది. ఆ శిఖరం మీద ఒక అందమైన సరోవరాన్ని చూశాడు. దాన్ని కుబేరుడి సేవకులైనటువంటి రాక్షసులు రక్షిస్తున్నారు. పర్వతంపై నుండి జాలువారే జలంతో ఆ సరస్సు నిండి ఉంది. అది చూడటానికి చాలా అందంగా ఉంది. అక్కడి చెట్లు ఎన్నో లతలతో నిండున్నాయి. ఆ సరస్సు ఆకుపచ్చని తామరలతోనూ బంగారు రంగు తామరలతోనూ నిండి ఉంది. అక్కడ అనేక జాతుల పక్షులున్నాయి. అక్కడి రేవులు బురద లేకుండా అందంగా ఉన్నాయి.
భీముడు ఆ సరోవరంలోని నీరును కడుపు నిండా త్రాగాడు. ఆ నీరు అమృతంలాగా ఉంది. అందులోనే సౌగంధికా పుష్పాలున్నాయి. చూశాడు అక్కడ తామర పువ్వుల కాడలు వైడూర్యపు రంగులతో ఉన్నాయి. ఆహా, అక్కడ హంసలు కారండవాలు తిరుగుతూ ఉన్నాయి. వాటికి సౌగంధికా పుష్పాల పుప్పొడి అంటుకుంటుంది. దాన్ని అంటుకొని అది తిరుగుతూ ఉంటే అది కుబేరుడు యొక్క క్రీడాస్థలం. దాని గొప్పతనాన్ని గంధర్వులు, అప్సరసులు, దేవతలు పొగుడుతూ ఉంటారు. అక్కడ ఆ క్రీడా ప్రదేశంలో దివ్యర్షులు, యక్షులు, కింపురుషులు, రాక్షసులు, కిన్నరులు ఆ సరస్సును సేవిస్తూ ఉంటారు. కుబేరుడు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో దాన్ని రక్షించుకుంటున్నాడు. భీముడు ఆ సరస్సును చూసి ఎంతో ఆనందపడ్డాడు. అక్కడ క్రోధవశులు అనే రాక్షసులు 1,00,000 మంది ఉన్నారు. వారు చక్కని వేషభాషలు కలవారు. చిత్ర విచిత్రమైన ఆయుధాలను పట్టుకొని ఉన్నారు. అక్కడంతా తిరుగుతున్నారు. కుబేరుడి ఆజ్ఞ ప్రకారం వారు ఆ సరస్సును రక్షిస్తున్నారు, ఎవరు రాకూడదని చెప్పేసి. ఆ సమయంలో భీముడు భయంకరమైన పరాక్రమాన్ని కలిగి ఉన్నాడు. లేడి చర్మాన్ని ధరించున్నాడు. భుజాలకు బంగారు ఆభరణాలు ధరించున్నాడు. ధనస్సు, గద మొదలైన ఆయుధాలు భుజాలకు వ్రేలాడుతున్నాయి. శత్రువులను వధించటానికే సమర్థుడిగా సిద్ధంగా ఉన్నాడు. విచిత్రంగా భయంకరంగా కనపడుతున్నాడు. తామర పూలను తీసుకొని పోవాలనుకో కోరికతో ఉన్నాడు. అలా సిద్ధంగా ఉన్న భీముణ్ణి ఆ రాక్షసులు చూశారు. ఈ మానవుడెవడయా వీడు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడి నుంచి ఎట్లా వచ్చాడు వీడు? అసలు వచ్చేటప్పుడు ఆయుధాలను ఎందుకు పట్టుకున్నాడు? రండి రండి అడిగి తెలుసుకుందామని వారిలో వారు మాట్లాడుకుంటూ భీముడి వద్దకు వచ్చారు. భీముడిని ఇలా అడిగారు, మానవ, ఎవరయ్యా నువ్వు? మునివేషాన్ని ధరించి ఆయుధాలను ఎందుకు పట్టుకున్నావు? ఇక్కడెందుకు వచ్చావు? నీ గురించి పూర్తిగా చెప్పు అని అడిగారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 154వ అధ్యాయం. భీముడు ద్రౌపది కోరిక తీర్చాలని సౌగంధికా పుష్పాలు ఉండే సరస్సు వద్దకు చేరాడు. అది కుబేరుడి రక్షణలో ఉంది. ఆ సరస్సును 1,00,000 మంది క్రోధవశులనే రాక్షసులు రక్షిస్తున్నారు. ఆ రాక్షసులు భీముణ్ణి చూసి, నువ్వెవరు? ఆగరా, అక్కడ ఏం చేస్తావు? ఎందుకు వచ్చావు? అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగారు. అప్పుడు భీముడు, నేను పాండురాజు కుమారుడిని, ధర్మరాజు తర్వాత పుట్టాను, బదరికాశ్రమంలో సోదరులతో కలిసి నివసిస్తున్నాను, తన అడ్రస్ చెప్పుకొని వచ్చాడు. అక్కడ నా భార్య అయినటువంటి ద్రౌపది వద్దకు గాలివాటున సౌగంధికా పుష్పం వచ్చి పడింది. ఒకటి గాలి అట్లా వీచింది, వచ్చి పడింది ఒక పుష్పము. ఆమె దాని పరిమళానికి ఎంతో ఆనందించింది. నాకు ఇంకా కొన్ని సౌగంధికా పుష్పాలు తెమ్మని నన్ను కోరింది. ఆమె కోరిక తీర్చాలని ఈ పుష్పాలను కొన్నింటిని తీసుకుపోవాలని వచ్చానన్నాడు. అప్పుడు రాక్షసులు, ఓ భీమసేనవా నువ్వు? ఓ భీమసేన, నీకు తెలుసా, ఇది కుబేరుడికి ఎంతో ఇష్టమైన వనం. నీకు తెలుసా, ఇక్కడికి మనుషులు రాకూడదు. ఇక్కడికి రావాలంటే కుబేరుడి అనుమతి ఉండాలి. ఏమిటి అట్లా వచ్చేసావు నువ్వు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.